బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 3 అంశము దేవుని శోధింపకూడదు. వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసు సాతానుతో శోధింపబడుతూ మొదటిగా శరీరాశ విషయంలో శోధింపబడ్డాడు. తర్వాత సాతాను జీవపుడంబము విషయంలో శోధిస్తూ, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, నీ పాదమెప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను కాపాడతారని యేసుతో అన్నప్పుడు, నీ దేవుని నీవు శోధింపవలదని వాక్యము ద్వారా జవాబిస్తాడు. మనకున్న ఆధిక్యతలను బట్టి మన జీవన విధానానికి సంబంధించి దేవుణ్ణి శోధించకూడదు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కదా, దేవుడు నాకు డబ్బు ఎందుకివ్వడం లేదు, ఉద్యోగం ఎందుకివ్వడం లేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి చేయడం లేదు అని, ఇంకా పెళ్లి విషయంలో, కుటుంబం విషయంలో నాకెందుకు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు అని గొప్పగా బ్రతికే విషయంలో సనుక్కుంటుంటాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్లేటప్పుడు అరణ్యంలో దేవుణ్ణి పలుమార్లు శోధించింది వారి జీవన విధానంలోనే. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బాగా జీవించినట్లు, ఇప్పుడు అరణ్యంలో కష్టాలు పడుతున్నట్లు సనుగుకున్నారు. మనం కూడా అంతే. మన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, మన జరుగుబాటును బట్టి అనేకసార్లు సనుగుకొని దేవుణ్ణి శోధిస్తుంటాము. అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ, మంచి ఇళ్లు కట్టుకుంటూ, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. దేవుడు నాకేమీ చేయట్లేదు అని సనుగుకుంటాము. దేవునికి సంబంధం లేకుండా వారు సంపాదించుకొనే దానిని బట్టి మనం దేవుణ్ణి శోధిస్తే దేవుడు మాత్రం ఏం చేయగలడు? పైకి కనబడే వాటిని బట్టి అదేదో దేవుడు వారిని ఆశీర్వదించాడని మనం భ్రమపడుతుంటాము. కాని లోలోపల వారు అనుభవించే నరకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కుటుంబంలో అశాంతి, రోగాలతో వారు అనుభవించే నరకమేంటో మనకు తెలిస్తే దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత చెప్తామేమో. ఇశ్రాయేలీలు కూడా దేవుడు వారికి ఇవ్వబోయే గొప్ప దేశమును గురించి దేవునికి కృతజ్ఞత చూపించకుండా తాత్కాలికమైన ఇబ్బందుల గురించి దేవుని మీద సనుగుకున్నారు. మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపించే దేవుడు ఆయన బిడ్డలను పట్టించుకోకుండా ఉంటాడా? యేసు క్రీస్తు దేవుని కుమారుడే. ఆయన దూకితే దూతలు కాపాడుతారు. కాని దూకాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే సాతాను ఆయన స్థాయి ఏంటో నిరూపించుటకు పైనుండి క్రిందకి దూకటం ద్వారా దేవుణ్ణి శోధించమని యేసుని పురికొల్పింది. మనల్ని కూడా అలానే పురికొల్పుతుంది. మన స్థాయి ఏంటో దేవుణ్ణి శోధించటం ద్వారా కాకుండా దేవునికి లోబడి ఉండటం ద్వారా నిరూపించుకోవచ్చు. ఈ భూమి మీద మనకంటూ ఎలాంటి గొప్పతనమూ ఉండదు. దేవుడు మన జీవితంలో ఉంటేనే మనకి ఏదైనా గొప్పతనము ఆపాదించబడుతుంది. దేవుణ్ణి ఏ విషయంలో నీవు శోధిస్తున్నావు? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము నిన్ను శోధించకుండా నీకు లోబడి జీవించినట్లు మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.